పెద్ద హనుమాన్ టెంపుల్లో ప్రతి మంగళవారం నాడు హనుమాన్ చాలీస పారాయణం అలాగే రామస్తుతి పారాయణం జరుగుతుంది. పిల్లలకు హనుమాన్ చాలీస నేర్పబడును. మీకు ఎవరైనా పిల్లలు ఉంటే కనుక హనుమాన్ మందిర్కి వచ్చేసేసి పిల్లల్ని తీసుకొస్తే మేము హనుమాన్ చాలీస నేర్పిస్తాం. అలాగే రాత్రిపూట పలహారం కూడా ఉంటుంది. రాత్రి కూడా పలహారం ఉంటుంది. మీరందరూ కూడా ఈ యొక్క హనుమాన్ చాలీస పారాయణము ప్లస్ రామస్తుతి పారాయణం కూడా పిల్లలందరినీ తీసుకొచ్చి ఇక్కడ హనుమాన్ టెంపుల్లో పారాయణ చేయాలని విజ్ఞప్తి. జై శ్రీరామ్. శ్రీరామ్ జై జై శ్రీరామ్. మన బోధన్ పట్టణంలో గల దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ మారుతి మందిరంలో ఈ శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని 3వ శనివారము ప్రాతకాలంలో స్వామివారి యొక్క మహాపూజలు మరియు మధ్యాహ్నము 12:30 అన్నదాన కార్యక్రమం బోధన చెందినటువంటి నందకుమార్ తర్వాత శ్రీకాంత్ గారి అన్నదాన కార్యక్రమం నిర్వహించాము. అలాగే ఈ యొక్క శ్రావణ మాసంలో 3 శనివారాలు మన బోధన పట్టణానికి చెందినటువంటి గాండ్ల వంశీయులు వారు మొదట కాకయ్య గారు, ఆ తర్వాత మన బోధనకి చెందినటువంటి గాండ్ల పరివారంలో ఉన్నటువంటి కాకయ్య గారు, ఆ తర్వాత మన హనుమాన్లు గారు వారి యొక్క వంశ పారంపర్యంతో ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ ఆనవాయితీ ప్రకారంగా సంధ్యావేళలో ప్రదోష పూజ కార్యక్రమం నిర్వహించడం వారి ఆనవాయితీ. అలాగే ఈ 3 శనివారాలు కూడా వారి యొక్క వంశ పారంపర్యంతోనే ప్రారంభమైంది ఇక్కడ. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇంకో పరివారం కూడా ఉంది. వారు సురేష్ గారు, ఆ తర్వాత మన జగదీష్ గారు, వారి పరివారం కూడా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ వస్తున్నారు. ఇది చాలా విశేషము. అలాగే వారు చాలా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అలాగే లోక కళ్యాణాభివృద్ధి కోసం ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నందుకు వారికి, వారి కుటుంబానికి, బోధన ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని కోరుతూ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్.